సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి ఆయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది మనందరం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చిన సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నా అణువణువులలో లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవులన్నీ వదిలేసి రాజకీయాలకు దూరంగా వెళ్తున్నానంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలు నేను ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చాలామంది అనుమానం ఏంటి అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కోసం చాలామంది పనిచేశారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాల నుండి అవతల వారికి చేరవేయడంలో ఇటువంటి వారు ఎక్కువ మంది ఏమైనా పనిచేశారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, వీరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుగుతూ ఉంది. అయితే సాయిరెడ్డి ఆయన రాజీనామా ప్రకటించినప్పుడు పార్టీ కూడా ఆయనను గౌరవంగానే చూసింది. నిన్న 2 రోజుల క్రితం ఆయన విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ ఒక విలేకరుల మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు పోయినా లేదంటే విజయసాయిరెడ్డి వెళ్ళినా విశ్వసనీయత, రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఉండాలి. ఒక బాటిల్లో వాటర్ ఉన్నప్పుడే దాని విలువ ఉంటుంది. అవి బయట పడేసినప్పుడు వాటికి విలువ ఉండదు. రాజకీయాల్లో మనం ఉన్నాము అంటే విలువలు, విశ్వసనీయతకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. కొద్ది రోజులు పార్టీ గెలుస్తుంది, కొద్ది రోజులు ఓడిపోతుంది. అలాగని ఓడిపోయినప్పుడు సొంత పార్టీని వదిలేసి ప్రతిపక్ష అధికారంలోకి వచ్చిన పార్టీకి వెళ్తాము అంటే విలువలు, విశ్వసనీయత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటకు వెళ్ళిపోయిన వారిలో ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వలేదు. మరి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే విజయసాయిరెడ్డి సంకలో గుద్దుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు అనేక అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అసలు నేను ఎందుకు రాజకీయాలకు నేను దూరంగా వెళ్తున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి మళ్ళీ మధ్యలో వేలు పెట్టి ఎందుకు వెలుగుతూ ఉన్నాడు అంటే, ఈయన ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి ట్వీట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తిరిగి ఆయన మీద కనుక దాడి చేస్తే తిరిగి మరొక చూడు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది అనే ప్రయత్నం చేస్తున్నాడా అంటే దీనికి కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే అవునని చెప్పలేం, కాదని చెప్పలేం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, ఆయనకు నేను ఎప్పుడు ఎల్లవేళలా ఆయన మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు అధికార పార్టీకి వారు ఇష్టం వచ్చినట్టు అనేక విధాలుగా చెప్పుకుంటుంటే విజయసాయిరెడ్డి మీద ఒక విధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులు నమ్మకం కోల్పోయాడని పుంఖానుపుంఖాలుగా ఎల్లో మీడియా రాసింది. దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, రామచంద్రారెడ్డి అని ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు. ఆయన ఈ విజయసాయిరెడ్డి గురించి, ఈయన క్యారెక్టర్ గురించి క్లియర్ కట్గా ఒక మీడియాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనను అధికార ప్రతినిధిగా తీసేసి విజయసాయిరెడ్డిని మీరు అలా అంటారా అని ఆయన అధికార ప్రతినిధిగా తీసేస్తే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. దీని మీద మనం కూడా ఒక వీడియో చేసాం. విజయసాయిరెడ్డి వలన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. దీనివల్ల ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు, ఇక్కడ జరిగే ప్రతి విషయము అవతల వారికి చేరవేస్తున్నాడు అని చెప్పేసి మనం కూడా వీడియో చేసాం. ఇప్పుడు కూడా వీడియో ఉంది, చూసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వేరే విధేయతని చెప్పుకున్నటువంటి విజయసాయిరెడ్డి మరి రాజకీయాలను వదిలి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా షర్మిలాని ఎందుకు కలవలసి వచ్చింది? బీజేపీతో ఇప్పటికీ అంటగాగుతూ ఈయన మంతనాలు ఏంటి అంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధఃపాతాలంతో తొక్కేసి వీరేమైనా ఎదగాలని చూస్తున్నారా అంటే, ఈ ప్లాన్ అంతా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచే జరుగుతుందా అంటే చెప్పలేం. అప్పుడే బీజం పడి ఉండొచ్చు. ఎందుకంటే ప్రెసిడెంట్గా, ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తిని రాజ్యసభ మెంబర్గా 2 సార్లు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీట్ ఇచ్చి నెల్లూరు నుంచి ఎంపీ సీటుగా కూడా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో నేనే నెంబర్ 2, రాజు తర్వాత నేనే మంత్రి అని చెప్పుకునే విధంగా ఆయన అభివృద్ధికి పాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే తప్పేం లేదు. ఎందుకంటే ఆయన అభివృద్ధికి, ఆయన రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పడవడంలో తప్పేం లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంతో కాడి రోడ్డు మీద పడేసి వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడ అధికార పార్టీ ఉందో బయటికి కనపడిపోయినప్పటికీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే రాధాకృష్ణతో కలవలసిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడుతో కలవలసిన అవసరం ఏంటి? షర్మిలతో కలవలసిన అవసరం ఏంటి? వీరందరితో కలిసి
నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నాను అంటే మరి ఒక పార్టీ అధినేత ఎలా నమ్ముతాడు? మీ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయలేదా? ఉత్తరాంధ్రలో మీ చేతిలో పెడితే ఉత్తరాంధ్రను సర్వనాశనం చేశారని, విజయసాయిరెడ్డి వల్లనే ఉత్తరాంధ్ర అంతా నాశనం అయిపోయిందని ఇప్పటికి కూడా పుంకాలుగా చెప్పుకుంటా ఉంటే విజయసాయిరెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు ఖచ్చితంగా జరిగింది. రాబోయే రోజుల్లో బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయం ఈ తెల్ల వెంట్రుకల విజయసాయిరెడ్డి చేయబోతున్నాడో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.